ప్యాట్ కమిన్స్ వర్సెస్ సిఎస్కే టాస్ అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ దట్ సన్ రైజ్ హైదరాబాద్ ఇలాంటి క్రికెటే ఆడతారు, కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. నా కుడోస్ టు ప్యాట్ బికాజ్ కన్సిస్టెన్సీ ఉంది తన వర్డ్స్లో, ఎప్పుడు ఇదే చెప్తారు. బట్ ఆ వర్డ్స్ అండ్ యాక్షన్స్ మ్యాచ్ అవుతాయా? ఇక్కడ అవ్వలేదు. అవ్వనంత మాత్రాన తక్కువేవి కాదు. స్మార్ట్ అని అర్థం, మెచ్యూర్డ్ అని అర్థం. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సపోజ్ టు బీ స్మార్ట్ అండ్ మెచ్యూర్ కదా. నౌ స్టాట్స్ మాట్లాడుకుందాం. బై ది వే స్టాట్స్ మాట్లాడితే అన్నీ మాట్లాడాలి, నచ్చింది మాత్రమే చెప్పకూడదు, అది ఓవర్ స్మార్ట్నెస్ అవుతుంది. బట్ వీఆర్ స్మార్ట్. వాట్ విల్ డూ ఇస్ దిస్. నౌ క్లాసన్ వాజ్ క్లియర్లీ ద పాయింట్ ఆఫ్ ఎక్సెప్షన్ బికాస్ త్రూ అవుట్ ద టోర్నమెంట్ ఈ సీజన్లో తన స్ట్రైక్ రేట్ 156 అయితే అగేన్స్ట్ సిఎస్కే ఇట్ వాజ్ 181. హ్యాండ్స్ డౌన్ హీ వాజ్ అమేజింగ్, బ్రిలియంట్. కానీ మిగతా స్టాట్స్ అవన్నీ కలిపితేనే మ్యాచ్ అవుతుంది. పవర్ ప్లే స్కోర్ యావరేజ్గా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కి 68 for 1 against CSK 45 for 1. బాల్స్ పర్ బౌండరీ ఈ సీజన్లో 4.1 against CSK 4.4. SRH యావరేజ్ రన్ రేట్ ఈ సీజన్లో 10.4 against CSK 9.5. ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్ ఈ సీజన్లో 180 against CSK 149. అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ ఈ సీజన్లో 202 against CSK 124. యావరేజ్ రన్స్ పర్ వికెట్ SRH బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సీజన్లో 29.9 against CSK 36.2. ఒక క్లాసన్ వాజ్ ది ఎక్సెప్షన్. మిగతా అందరూ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా, కండిషన్ తగ్గట్టుగా ఆడారు, అడాప్ట్ చేసుకున్నారు, ఇంప్రూవ్ చేసుకున్నారు కాబట్టే గెలిచారు. లేకపోతే ఒక మ్యాచ్ మిగులుండగా క్వాలిఫై అవ్వడం జరిగేది కాదేమో. మ్యాచ్ ఓడిపోయే ప్రాబిలిటీ ఎక్కువ ఉండేది. అప్పుడు క్వాలిఫై అవ్వకుండా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉండేది. అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు జనాలకి ఏం కావాలి, హైప్ ఇద్దాం, ఇదే కరెక్టు, ఇలానే అని కూడా చెప్పొచ్చు. లాజికా, హైపా, ఏది నమ్మాలో అది మీ ఇష్టం.